హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గెలాక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. మేము చికెన్ కబాబ్ చేసుకున్నాం అనమాట. అదేనండి బార్బిక్యూ చేసుకున్నాం ఇంట్లో. అది ఎలా చేసాము అనేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటున్నాను. సో చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత కొంచెంగా పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నిమ్మరసం, ఇంకా చికెన్ మసాలాని ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే కీమా ప్రాసెస్ని కూడా, కాకపోతే నేను అందులో మీట్ మసాలా వేసాను, కొద్దిగా కొత్తిమీర అనేది ఇంక్లూడ్ చేశాను అనమాట. సో వీటిని మ్యారినేట్ చేసింది ఎలాగో అనేది నేను మీకు చూపించలేదు, బట్ చెప్పాను అంతే. నెక్స్ట్ టైం మీకు నేను మ్యారినేట్ చేసి మరి చూపిస్తాను అనమాట. సో టెర్రస్ పైన వాటర్ కూలర్ ఉంటుంది కదండి, అది పాడైపోయిందనమాట. సో దాని బేస్ని మేము ఇలా ట్రేలాగా యూస్ చేసుకున్నాం అనమాట. ఇంట్లో పనికిరాంది స్టోరేజ్లో ఉంటాయి కదా చెక్కలు అవన్నీ, సో వాటిని వేసి ముందుగా నిప్పది వెలిగించుకొని దాన్ని బొగ్గుల రూపంలో చేసుకుంటున్నాము. లాస్ట్ టైం అయితే బయట నుంచి బొగ్గులు తెచ్చుకొని చాలా హెడేక్ అయిపోయిందండి. అది అసలు కాలలేదు, చాలా టైం పట్టేసింది అనమాట. సో చిన్న సిలిండర్ పైన నేను కీమా అనేది రెడీ చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే బొగ్గుల మీద చేశాను, కానీ మసి అయిపోయింది. దాన్ని వాష్ చేయడానికి నాకు 3 నుంచి 4 రోజులు పట్టింది, అయినా కూడా సరిగా పోలేదు. ఈ తలనొప్పి అంతా ఎందుకు అని చెప్పి చిన్న సిలిండర్ మీద పనికారనిచ్చేసాను అనమాట. సో ఈలోపు మన బొగ్గుల ప్రాసెస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, మొత్తం ఈ మంటలు అనేది ఆరిపోతే మనం కబాబ్లు అనేది పెట్టేసుకోవడమే దానిపైన. ఇవి షీక్స్ అంటారండి, మరి ఉర్దూలో, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అది పెట్టడానికి స్టాండ్ అనమాట. కీమాలో వేయడానికి కొత్తిమీర, టైం పాస్ కోసం కొంచెం పాప్కార్న్ అనేది తెచ్చుకున్నాం. సగం తినేసి సగం పక్కన పెట్టామనుకోండి. అండ్ నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. నేను డిమార్ట్ వెళ్ళినప్పుడు యూస్ చేసే బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టుకొని తీసుకొచ్చాను అనమాట. సో షీక్స్కి ముక్కలుగా ఇలా, ఇదేమీ బోన్లెస్ చికెన్ కాదు, బోన్ ఉన్న చికెనే అనమాట. సో దాన్ని ఇలా పెట్టుకోవాలండి. నేనైతే ఎలా పెట్టాను అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ టైం అయితే నేను ఇందులో రెడ్ కలర్ కూడా ఇంక్లూడ్ చేశాను, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఈసారి హడావుడి అయిపోయిందనమాట. సో అందుకని మీకు ప్రాసెస్ చూపించడం కూడా కుదరలేదు. అండ్ ఇది కబాబ్ కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేయాలి, అప్పుడే స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది. సో బొగ్గులు రెడీ అయిపోయినాయి. నేను ఎలా చేశాను అనేది చూపించలేదు, సో పనిలో ఉన్నాను కాబట్టి ఫొటోస్ మాత్రమే తీశాను. ఇలా రొటేట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఆయిల్ వేస్తే అలా స్మోక్ వస్తుందండి. మిగిలిన పీసెస్ని అట్లా స్టాండ్లో కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ టైం చేశానండి, రెడ్ కలర్ వేసినప్పుడుది. సో ఫైనల్గా ఇలా ఉందన్నమాట. బయట నుంచి రుమాలి రోటీ తీసుకొచ్చాము, కీమా అండ్ కబాబ్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.